అంటే కొట్టినారు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా అమ్మాయిల్ని ఏడిపించుకోకుండా ఉండాలని మనవి చేసుకుంటాము. ఎందుకంటే ఆడపిల్లలు మన అక్క చెల్లె మన తల్లి మాదిరి చూసుకోవాలని 50 మందికి ప్రజానికానికి చేతులెక్కి అందరికీ మొక్కుతున్నాను నేను. దయచేసి ఎవరు కూడా చేయకండి. బడి పోకపోయి చేయకూడదు భయం ఎత్తుకోడుతూ చేస్తాను దయచేసి అంట కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దయచేసి ఏ ఆడపిల్లను కూడా మన అక్క చెల్లి తల్లిదండ్రులతో సమానంగా చూడాలని నా మనవి. ఇంకోటి దయచేసి ఏ ఆడపిల్లలను కూడా ఇంతటి చేయకూడదని మీరు చెప్తున్నారు. హౌసింగ్ బోర్డులో ఆ అమ్మాయి పేరు కళ్యాణి, మా రూపాయల మండలం దేశాలపల్లి తాండా. టౌన్లో హాస్టల్లో ఉంటూ ఒక ఎస్టీ అమ్మాయి డిసిప్లిన్గా అమ్మాయి చదువుకుంటుంటే ఈ శ్రీనివాసరావు ఈ అబ్బాయి ప్రేమించాలని వెంటబడుతున్నాడు. హాస్టల్ నుంచి ఆ అమ్మాయి కాలేజీకి పోయేటప్పుడు ఆ అమ్మాయిని దుర్మార్గంగా కొట్టడం జరిగింది. కొట్టేదే కాకుండా ఆ అమ్మాయి మూర్ఛపడే విధంగా కూడా ఇతను బిహేవ్ చేసి పారిపోయినాడు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము ఈరోజు ఇతన్ని తాడిపత్రి బస్ స్టాప్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కు పంపిస్తాము. ఇతని పైన నిర్భయ చట్టాన్ని కూడా అప్లై చేయడం జరిగింది. ఇది మిగతా అందరికి కూడా ఇలా చేసే వాళ్ళకందరికీ కూడా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్భయ చట్టాన్ని అప్లై చేసినాము. చట్ట పరిధిలోనే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్కు పంపిస్తున్నాము. ఇతనికి శిక్ష అయ్యే విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని చర్యలను తీసుకుంటాం.